నమస్తే సార్. నమస్తే. సార్ ఈ మధ్యన తరచుగా వింటూ ఉంటున్నాము హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అని చెప్పేసి. అసలు ఈ హెయిర్ లైన్ అంటే ఏంటి? దీని యొక్క డిజైన్ ఏ విధంగా ఉంటుంది? సో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో హెయిర్ లైన్ డిజైన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి యాక్చువల్‌గా. ఎందుకంటే మనం మార్నింగ్ పేషెంట్ వచ్చారంటే ఫస్ట్ మనం డోనర్ ఏరియా నుంచి మనం గ్రాఫ్ట్ తీసుకున్నాక ఈ గ్రాఫ్ట్స్‌ని ప్లాంట్ చేసేటప్పుడు మనకి హెయిర్ లైన్ డిజైన్ అనేది చేస్తాము. మన ఫ్యూచర్ హెయిర్ ఎలా ఉంటది? న్యాచురాలిటీకి ఎంత దగ్గరగా ఉండదు అనే దానికి మన హెయిర్ లైన్ డిజైన్ డిఫైన్ చేస్తుంది మనకి యాక్చువల్‌గా. అంటే హెయిర్ లైన్ గనుక డిజైన్ గనుక మనం ఎంత బాగా ఒక పేషెంట్‌లో మనం డ్రా చేయగలిగితే అతని ఫ్యూచర్ రిజల్ట్స్ కూడా అంతే బాగుంటాయి. అంటే న్యాచురాలిటీకి దగ్గరగా ఉంటాయి రిజల్ట్స్ అనేవి. హ్మ్. అంటే ఈ డిజైన్ అనేది అందరి ఫేసెస్‌కి ఒకేలా ఉంటదా? లేదంటే ఫేస్ బట్టి చేంజ్ అవుతూ ఉంటదా? హెయిర్ లైన్ డిజైన్ అనేది ఏంటంటే మనకి పేషెంట్ ఫేస్ ప్రపోర్షన్స్ని బట్టి మనకి వేరేట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఒకటే హెయిర్ లైన్ డిజైన్ అందరు పేషెంట్స్ అనేది మనకి మార్క్ చేయలేము. ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్కి డిఫరెంట్ యూనిక్ హెయిర్ లైన్ డిజైన్స్ అనేది మనం మార్క్ చేస్తుండాలి. సో ఇది ఒక స్కిల్ఫుల్ ప్రొసీజర్ హెయిర్ లైన్ డిజైన్ అనేది. సో పర్సన్ యొక్క ఫేషియల్ ప్రపోర్షన్స్, ఆ పేషెంట్ ఫేస్ ఎట్లుంది, ఓవెల్గా ఉందా, రౌండ్గా ఉందా, లేదంటే తర్వాత మనకి బాక్స్ ఫేస్ అంటారు, బాక్స్ ఫేస్గా ఉందా, ఇలా పేషెంట్ ఫేషియల్ షేప్స్ అండ్ ప్రపోర్షన్స్ బట్టి మనం హెయిర్ లైన్ డిజైన్ అనేది మార్క్ చేసుకుంటాం. చూడండి అమ్మా, ఇప్పుడు నేను మీకు హెయిర్ లైన్ డిజైన్ ఒక పేషెంట్లో ఎలా చేస్తారు, దాన్ని మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ పేషెంట్కి ఎలా మార్క్ చేయొచ్చు అనేది నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హెయిర్ లైన్ డిజైన్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ పర్సన్ టు పర్సన్ ఓరియంటెడ్ ఉంటుంది అనమాట. ఒక పేషెంట్ హెయిర్ లైన్ డిజైన్ చేయాలంటే కొన్ని రూల్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. మనం ఈ హెయిర్ లైన్ డిజైన్ ఎంత ప్రాపర్గా పర్ఫెక్ట్గా మనం ప్లాన్ చేసుకొని డ్రా చేస్తామో ఫ్యూచర్లో కూడా పేషెంట్కి అదే విధంగా న్యాచురల్ రిజల్ట్స్ అనేది వస్తుంటుంది మనకి. సో ఈ న్యాచురల్ రిజల్ట్స్ మనకి ప్రాపర్గా రావాలి అంటే హెయిర్ లైన్ డిజైన్ అనేది మనం చాలా ప్రాపర్గా మార్క్ చేయాల్సి ఉంటుంది. ఈ హెయిర్ లైన్ డిజైన్ అనేది యూనిక్ అండి. ఎవ్రీ పేషెంట్కి మనం డిఫరెంట్గా హెయిర్ లైన్ అనేది మార్క్ చేయాల్సి ఉంటుంది. అంటే దీనికి ఏంటంటే హెయిర్ లైన్ డిజైన్ రూల్స్లో ఏంటంటే మనకి ఒక పేషెంట్ యొక్క ఫేసు, వాళ్ళ యొక్క ఫేషియల్ ప్రపోర్షన్ బట్టి మనం హెయిర్ లైన్ మార్క్ చేయాల్సి ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ఫేషియల్ షేప్, అంటే ఫేషియల్ షేప్ దగ్గరికి వస్తేనంటే మనకి 3 టైప్స్ ఆఫ్ ఫేసెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకి డోలికోసెఫాలిక్ అంటాము, అంటే ఓవెల్ షేప్డ్ ఫేస్, అండ్ మీసోసెఫాలిక్ అంటాము, అంటే రౌండ్ ఫేస్, అండ్ బ్రాకీసెఫాలిక్ అంటాం, బాక్స్ షేప్ ఫేస్ అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫేస్కి మనం డిఫరెంట్గా మార్క్ చేస్తుంటుంది హెయిర్ లైన్ అనేది. ఓవెల్ ఫేస్ వచ్చింది అనుకోండి, మనకి ఇక్కడ ఫ్రంటో టెంపరల్ యాంగిల్ అంటాం, ఈ యాంగిల్ని మనకి అక్యూట్ యాంగిల్గా మార్క్ చేయాల్సి వస్తుంది, అంటే 90 డిగ్రీస్లో. అదే మనకి బ్రాకీసెఫాలిక్ ఫేస్ అనుకోండి, దీన్ని కొంచెం యూ షేప్లో మార్క్ చేస్తాం, అంటే బ్లంట్గా అబ్ట్యూస్ యాంగిల్లో మార్క్ చేసుకుంటాం. అదే రౌండ్ ఫేస్కి వచ్చేసరికి మీసోసెఫాలిక్ వచ్చేసరికి దీన్ని రౌండ్గా మార్క్ చేసుకుంటాం. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ఫేస్కి మనకి యూనిక్ డిజైన్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. వెన్ ఇట్ కమ్స్ టు ల్యాండ్ మార్క్ ఆఫ్ ద ఫేస్, అంటే ల్యాండ్ మార్క్స్ ఆఫ్ ద ఫేస్ ఏంటంటే మనకి ఒక హెయిర్ లైన్ డిజైన్ చేసుకునేటప్పుడు మనము కొన్ని పాయింట్స్ గీసుకోవాల్సి వస్తుంది. ఒకటి ఏంటంటే మిడ్ ఫ్రంటల్ లైన్ అంటారు, అంటే ఈ పార్ట్ నుంచి ఈ ఫ్రంటల్ నుదుటి మీద మనం మిడిల్లో గీసుకునే గీత ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా ఈ ఫేస్ని 2 హాఫ్స్గా డివైడ్ చేసేయని మిడ్ ఫ్రంటల్ లైన్ అంటారు అనమాట. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎనాటమికల్ ల్యాండ్ మార్క్స్ పేషెంట్లో మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎనాటమికల్ ల్యాండ్ మార్క్స్ ఎట్లా మార్క్ చేసుకోమంటే, సపోజ్ ఒక పర్సన్ యొక్క ఫేస్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఏంటంటే మనం ఫేస్ని 2 హాఫ్స్గా మార్క్ చేసుకుంటాము. ఎందుకంటే మనకి ఎనీ హెయిర్ లైన్కి సెంటర్ పాయింట్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సెంటర్ పాయింట్ ఎట్లా అంటే మనకి ఇక్కడ గ్లాబెల్లా నుంచి తీసుకొని ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ గీస్తే, గ్లాబెల్లా అంటే 2 సూపరార్బిటల్ రిమ్స్ ఎక్కడైతే మనకి ఫ్యూజ్ అవుతాయో ఆ పార్ట్ని గ్లాబెల్లా అంటారు. అంటే ఈ పార్ట్లో కొంచెం ఎత్తుకుంటుందండి, జనరల్గా ఆడవాళ్ళు బింది పెట్టుకుంటారు, యాక్చువల్గా దాన్ని గ్లాబెల్లా అంటారు అనమాట. ఈ గ్లాబెల్లా నుంచి మనం ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకుంటాం. ఫస్ట్ మార్క్ చేసుకున్నాక ఇదేంటంటే మనకి సెంటర్ పార్ట్ ఆఫ్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట. దెన్ వాట్ వై డూ ఈజ్, దెన్ ఈ మిడ్ ప్యూపిల్ ఉంది కదండి, ఐలో ప్యూపిల్ దగ్గర నుంచి ఇంకొక లైన్ మార్క్ చేసుకుంటాం. దీన్ని లేటరల్ ఫ్రంటల్ లైన్ అంటారు. మనకి 2 సైడ్లు లేటరల్ ఫ్రంటల్ లైన్ మనం మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకున్నాక ఎపికాంథస్, అంటే మనకి లేటరల్ ఎపికాంథస్ అంటారు, అంటే మన ఐ ఎక్కడ ఎండ్ అవుతుందో ఆ పార్ట్ని, ఎండ్లో ఉండే పార్ట్ని ఎపికాంథస్ అంటారు అనమాట. ఆ లేటరల్ ఎపికాంథస్ నుంచి మనము ఇంకొక లైన్ మార్క్ చేసుకుంటాం స్ట్రైట్గా బోత్ సైడ్స్. సో ఇలా మార్క్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఎక్కడైతే ఈ లేటరల్ ఎపికాంథస్ ఎండ్ అవుతుందో ఆ ఏరియాలో మనకి ఫ్రంటో టెంపరల్ యాంగిల్ అని ఒక యాంగిల్ వస్తుందండి. ఈ యాంగిల్ మేల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలామంది ఏమడుగుతారు మన దగ్గరికి వచ్చినప్పుడు, అంటే పేషెంట్స్ హెయిర్ లైన్ ఇట్లా రౌండ్గా ఇచ్చేసాం సార్ అని అడుగుతారు. దే లాస్ట్ మీ లైక్ దిస్ హెయిర్ లైన్. ఇది ఫీమేల్ హెయిర్ లైన్ అండి, మేల్ హెయిర్ లైన్ కాదు. చాలామంది అడిగేది హెయిర్ లైన్ ఇట్లా రౌండ్గా రావాలని అడుగుతారు. హెయిర్ లైన్ రౌండ్గా వస్తేనంటే ఇట్ లుక్స్ వెరీ ఆర్టిఫిషియల్, అండ్ మేల్స్కి అసలు ఆ హెయిర్ లైన్ అలా ఉండదు. మేల్స్కి ఎప్పుడు ఏంటంటే మనకి ఈ యాంగిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యాంగిల్ ఏంటంటే మనకి
ఓవెల్ ఫేస్ ఉండేవాళ్ళు ఎక్యూట్గా ఉంటుంది, అంటే 90 డిగ్రీస్లో ఉంటుంది. రౌండ్ ఫేస్ ఉండేవాళ్ళు కొంచెం రౌండ్గా అనిపిస్తుంది. అండ్ బ్రాకిసెఫాలిక్స్ అంటే బాక్స్ షేప్లో ఫేస్ ఉండేవాళ్ళు మనకి ఒక అబ్ట్యూస్ యాంగిల్ అంటే యూ షేప్లో ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ యాంగిల్ని మనం మెయింటైన్ చేస్తానే హెయిర్ లైన్ మార్క్ చేయాలి. ఇట్లా మార్క్ చేసినప్పుడే మనకి ఎం ప్యాటర్న్ అనేది క్రియేట్ అవుతుందండి. ఎం ప్యాటర్న్ ఇక్కడ ఒక ఎండ్ కిందకు వస్తుంది అండి, ఇక్కడ ఒక ఎండ్ కిందకు వస్తుంది. అంటే ఎం ప్యాటర్న్ ఈజ్ ద టిపికల్ ఫేషియల్ హెయిర్ లైన్ అనమాట. అంటే దానికి రీక్రియేట్ చేయాల్సిందే మనం పేషెంట్కి. మన హెయిర్ లైన్ కొంచెం కిందకు ఉండే పని కంపల్సరీ ఆ ఎం షేప్ అనేది మనం క్రియేట్ చేయాల్సిందే పేషెంట్లో. ఇలా మనం ల్యాండ్ మార్క్స్ గీసుకున్నాక ఎప్పుడు మన హెయిర్ లైన్ మిడిల్ పార్ట్ నుంచి స్లోగా టేపర్ అవుతా వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది మనకి. సో అలా టేపర్ అవుతా వెనక్కి వెళ్ళి సైడ్ని మనం టెంపుల్స్ కూడా మార్క్ చేసుకుంటామండి. ఈ టెంపుల్స్ ఏంటంటే కొంతమందికి డిపెండింగ్ అపాన్ ద డోనర్ ఏరియా కొంతమంది టెంపుల్స్ ఇస్తాము, కొంతమంది టెంపుల్స్ ఇవ్వము. సో ఇలా మనం హెయిర్ లైన్ చేసుకుంటే మనకి న్యాచురల్గా వస్తుందండి హెయిర్ లైన్ అనేది. నెక్స్ట్ మనకి ఏంటంటే ఒక హెయిర్ లైన్ డిజైన్ చేసుకోవాలంటే ఫేషియల్ ప్రపోర్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కడ మన హెయిర్ లైన్ స్టార్ట్ అవుతుంది మనకి, అది ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అంటే సపోజ్ ఒక పర్సన్ మనకి మన దగ్గరికి వచ్చినప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎక్కడ మనం హెయిర్ లైన్ అంటే ఈ గ్లాబెల్లా ఈ నుదిటి ఏరియా నుంచి ఎక్కడ మనం మార్క్ చేసుకుంటాం, ఏ హైట్లో మార్క్ చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకి ఫేషియల్ ప్రపోర్షన్స్ గురించి మాట్లాడతాం. అంటే మనకి లియోనార్డో డా విన్సీ మోనాలిసా అనే ఒక పిక్చర్లో ఫేషియల్ ప్రపోర్షన్స్ని ప్రాపర్గా డిపిక్ట్ చేశారండి. అప్పటి నుంచి మనకి ఫేషియల్ ప్రపోర్షన్స్ అనేది యూనిక్గా వస్తూ ఉన్నాయి వరల్డ్. యాక్చువల్గా ఎవ్రీబడి ఫాలోస్ స్పెషల్ ప్రపోర్షన్స్. అందుకని మనకి మోనాలిసా పిక్చర్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏ యాంగిల్ని చూసినా కూడా మనల్ని చూస్తున్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది అన్నమాట ఆ పిక్చర్ని. ఒక పేషెంట్కి హెయిర్ లైన్ ఎలా డిజైన్ చేసుకోవాలనేది అంటే మనకి ఫేషియల్ ప్రపోర్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఫేషియల్ ప్రపోర్షన్ అంటే ఎగ్జాక్ట్గా ఎక్కడ హెయిర్ లైన్ మనం స్టార్ట్ చేస్తాం మార్క్ చేసుకునేకి దాన్ని ఈ ఫేషియల్ ప్రపోర్షన్స్ని తీసుకొని దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని దాన్ని మార్క్ చేసుకుంటాం. అంటే ఈ ఫేషియల్ ప్రపోర్షన్ మనం ఫస్ట్ మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక పర్సన్లో. జనరల్గా ఏంటంటే ఫేషియల్ ప్రపోర్షన్ అంటే ఫేస్ 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుందండి. దీన్ని గోల్డెన్ రేషియో అంటారు యాక్చువల్గా. అంటే మనకి ఈ గ్లాబెల్లా రీజన్ నుంచి ఇక్కడికి నుదిటి దగ్గరికి, ఇక్కడి నుంచి నోస్ కింద నుంచి చిన్ కింద వరకు 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఈ 3 పార్ట్స్ ఈక్వల్ రేషియోస్లో ఉంటాయి మనకి. ఈ ఈక్వల్ రేషియోస్ ప్రకారం మనం హెయిర్ లైన్ కూడా డిజైన్ చేస్తాం జనరల్గా. ఈ గోల్డెన్ ప్రపోర్షన్ అనేది మనకి రూల్ ఆఫ్ థర్డ్ అనేది మనకి లియోనార్డో డా విన్సీ గారు మోనాలిసా పిక్చర్లో డిపిక్ట్ చేశారండి. అప్పటి నుంచి ఇది మనకి యూనివర్సల్ గోల్డెన్ రేషియోలోగా ఫాలో అవుతున్నాం రూల్ ఆఫ్ థర్డ్ అనేది. సో ఇలా మార్క్ చేసుకున్నాక మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడైతే మనకి ఫ్రంటల్ రింకిల్స్ ఎండ్ అవుతాయో అక్కడి నుంచి మనకి హెయిర్ లైన్ స్టార్ట్ అవుతుంది మనకి. అంటే చాలామంది ఏంటంటే 4 ఫింగర్ విడ్త్ తీసుకుంటారు. 4 ఫింగర్ విడ్త్ తీసుకొని ఇట్లా 4 ఫింగర్ విడ్త్ తీసుకొని అక్కడి నుంచి మనకి హెయిర్ లైన్ అనేది స్టార్ట్ చేస్తారు. సో మనం మాన్యువల్గా ప్రాపర్ హెయిర్ లైన్ డిజైన్ చేసి మార్క్ చేసినాక ఫేస్ క్లినిక్స్లో ఏం చేస్తామంటే ఒక లేజర్ ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని మన హెయిర్ లైన్ ప్రాపర్గా ఉందనే చూసుకుంటాం. అంటే ఏంటంటే మనకి హెయిర్ లైన్ ఎప్పుడు స్ట్రైట్ లైన్లో ఉండదు. మనకి హెయిర్ లైన్ ఎప్పుడు జిగ్జాగ్ ఫ్యాషన్లో ఉంటుంది. దో ఇట్ ఈస్ ఇన్ జిగ్జాగ్ ఫ్యాషన్, బట్ ఫస్ట్ అయితే మనం ఎగ్జాక్ట్గానే బోత్ సైడ్ ప్రొపోర్షనాలిటీ అనేది చూసుకోవాలి కదా, సిమెట్రీ అనేది యాక్చువల్గా. అంటే మార్క్ చేసుకునేటప్పుడు స్ట్రైట్గా మార్క్ చేసుకుని మనం ప్లాన్ చేసుకునేటప్పుడు జిగ్జాగ్ మేనర్లో ప్లాన్ చేసుకుంటాం మనం. సో మనం హెయిర్ లైన్ ప్రాపర్గా డిజైన్ చేసినాక ఇది ఎలా ఉంది అని చూసుకునేకి మనం ఫేస్ క్లినిక్స్లో లేజర్ని వాడతామండి. సో ఈ లేజర్ వాడినప్పుడు మనకి ఎగ్జాక్ట్గా హెయిర్ లైన్ సిమెట్రీగా ఉందా లేదా, ప్రపోర్షన్గా ఉందా లేదా, 2 సైడ్లు సేమ్గా ఉందా లేదా అనేది మనకి క్లియర్ కట్గా మ్యాచ్ అవుతుందండి. క్లియర్ కట్గా చూసుకున్నాక మాత్రమే దాని హెయిర్ లైన్ని మనం ఓకే చేసుకొని ఫర్దర్ మనం ప్లాంటేషన్ స్టార్ట్ చేసుకుంటాం పేషెంట్లో. సో మనం హెయిర్ లైన్ ప్రాపర్గా డిజైన్ చేసుకున్నాక ఎగ్జాక్ట్గా మనకి న్యాచురాలిటీ రావాలంటే ఏం చేస్తామంటే మనము ప్లాంటేషన్ చేసుకునేటప్పుడు ఒక పేషెంట్కి మనం ప్లాంటేషన్ చేసుకున్నప్పుడు ఏం చేస్తామంటే మనం హెయిర్స్ అన్ని జిగ్జాగ్ ఫ్యాషన్లో, అంటే సో ఈ పర్సన్ చూసుకున్నాం అనుకోండి హెయిర్ లైన్ మనకి స్ట్రైట్గా లేదు, ఇలా వచ్చి ముందుకు వెళ్ళి ఇలా వచ్చి ముందుకు వెళ్ళి, సో ఇది ఎంటైర్గా మనకు ఒక జిగ్జాగ్ ఫ్యాషన్లో ఉందండి హెయిర్ లైన్ అనేది. సో హెయిర్ లైన్ అనేది మనకి స్ట్రైట్గా అనేది ఉండకూడదు, ఎప్పుడు మనకు ఒక జిగ్జాగ్ ఫ్యాషన్లో ఉంటుంది. అంటే హెయిర్ అనేది ఎంత ఎసిమెట్రీగా ఉంటే మన హెయిర్ లైన్ అనేది అంత న్యాచురాలిటీ ఉంటుంది. కానీ ఎప్పుడు మనం బోత్ సైడ్స్ ఈక్వల్గా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది, వంక టింకర్గా మార్క్ చేసుకోకూడదు. దానికోసం మనం లేజర్ వాడతాం అనమాట. ఈ హెయిర్ లైన్ న్యాచురల్గా ఉండాలి అండ్ రిజల్ట్స్ కూడా న్యాచురల్గా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఈ ఫ్రంట్ లైన్ ఉంది కదండి, ఈ ఫ్రంట్ లైన్లో మనం అంటే ఎగ్జాక్ట్గా ఈ 1 సెంటీమీటర్ ఏరియాలో ఫ్రంట్లో మనము ఎక్కువ సింగిల్ యూనిట్స్ ప్లాంట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఫ్రంట్ 0.5 to 1 సెంటీమీటర్ ఏరియాలో మనం ప్లాంట్ చేసే గ్రాఫ్ట్స్ ఏంటంటే సింగిల్ హెయిర్ గ్రాఫ్ట్స్ ప్లాంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి నేచురాలిటీ ఉంటుంది. సో ఈ ఫ్రంట్లో ఉండే జోన్ని మనకి ట్రాన్సిషన్ జోన్ అంటారు. అంటే ఏంటంటే హెయిర్ ఎప్పుడు కూడా మనకి ఒక్కసారిగా ఒత్తుగా ఉండదు. ట్రాన్సిషన్ జోన్ అంటే స్మూత్గా పల్చగా స్టార్ట్ అయ్యి ఫైనర్ హెయిర్ స్టార్ట్ అయ్యి
లోపలికి వెళ్ళే కొందికి డెన్సిటీ పెరుగుతుంది అనమాట. ఎగ్జాక్ట్గా మనం ఆ ట్రాన్సిషన్ జోన్ని మనకు రావాలి అంటే సింగిల్ యూనిట్స్ ప్లాంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ లైన్లో. దెన్ ఈ ఫ్రంట్ లైన్ దాటినాక మనకు ఒక 1 సెంటీమీటర్ వెల్ డిఫైన్డ్ జోన్ ఉంటుంది. వెల్ డిఫైన్డ్ జోన్ అంటే మనకి 2 హెయిర్ రూట్స్ మనం ప్లాంట్ చేసుకుంటాం గ్రాఫ్ట్స్ అనేది. సో ఇది దాటినాక మనకి వచ్చేది ఏంటంటే వెల్ డిఫైన్డ్ జోన్ అనమాట ఈ పార్ట్. సో ఈ వెల్ డిఫైన్డ్ జోన్ ఏంటంటే మనం 2 హెయిర్ రూట్స్ ప్లాంట్ చేసుకుంటాము. అంటే అక్కడి నుంచి స్లోగా డెన్సిటీ స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత మనకి ఫ్రంటల్ టఫ్ట్ ఏరియా అంటాం. ఫ్రంటల్ టఫ్ట్ ఏరియా అంటే ఇక్కడ ఈ రౌండ్గా ఉండే పార్ట్ని ఫ్రంటల్ టఫ్ట్ ఏరియా అంటాం. ఈ ఫ్రంటల్ టఫ్ట్ ఏరియాలో మనం హైయెస్ట్ డెన్సిటీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం అని చెప్పేసి మనం 3 హెయిర్ యూనిట్స్ అంటే ఏంటంటే మనకి 3 హెయిర్స్ ఉండే గ్రాఫ్ట్స్ని ఆర్ 4 హెయిర్స్ ఉండే గ్రాఫ్ట్స్ని ప్లాంట్ చేసుకుంటాం. ఇలా కనుక మనం న్యాచురల్గా ప్లాంట్ చేసుకుంటే మన రిజల్ట్స్ చాలా న్యాచురల్గా వస్తాయండి. సో మన హెయిర్ ఎప్పుడు ఫైనర్ అంటే లెస్ డెన్స్ జోన్ నుంచి మోర్ డెన్స్ రీజన్కి వెళ్తుండాలి మనం యాక్చువల్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే యాంగులేషన్ ఆఫ్ ద హెయిర్స్. సపోజ్ మనం ఫ్రంట్లో ప్లాంట్ చేసుకున్న హెయిర్స్ ఎప్పుడు యాంగులేషన్ మనకి బిలో 45 డిగ్రీస్ అంటే 15 to 20 డిగ్రీస్ యాంగులేషన్లో మనకు ఉండాల్సి ఉంటుంది అనమాట. అండ్ మనం వెనక్కి వెళ్తున్న కొందికి అది 20 డిగ్రీస్ ఈ పార్ట్ ఈ జోన్లో వచ్చేసి 20 డిగ్రీస్, ఇక్కడికి వచ్చేసి 30 డిగ్రీ 35 డిగ్రీస్ యాంగులేషన్లో ఉంటాయి హెయిర్ అనేది అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ హెయిర్. అంటే ఇప్పుడు మనము ఇక్కడ టెంపుల్ రీజన్లో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ ఆల్మోస్ట్ 10 to 15 డిగ్రీస్ బిలో ఉంటుంది, కిందకు ఉంటుంది హెయిర్ యాంగులేషన్ అనేది. సో ఆ ఏరియాలో ఆ ఎగ్జిస్టింగ్ హెయిర్ యాంగులేషన్లో డైరెక్షన్లో ప్లాంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా మనకి ఏంటంటే హెయిర్ లైన్ డిజైన్, తర్వాత మనం ఫ్రంట్లో సింగిల్ యూనిట్స్ ప్లాంట్ చేసుకోవటము, అండ్ మైక్రోపిక్స్ అంటే జిగ్జాగ్ ఫ్యాషన్లో హెయిర్ లైన్ మనం మార్క్ చేసుకోవటము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ట్రాన్సిషన్ జోన్స్ అంటే లెస్ డెన్స్ జోన్ నుంచి మోర్ డెన్స్ జోన్స్ లాగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేసుకోవటము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైరెక్షన్ అండ్ యాంగులేషన్ ఆఫ్ ద హెయిర్స్. ఇలా మనం ప్లాన్ చేసుకుంటే ప్రాపర్గా మనం ఆల్వేస్ విల్ మీట్ ద న్యాచురల్ అంటే మనకి న్యాచురాలిటీ, మనకి బాల్నెస్ రాకముందు మన హెయిర్ ఎంత న్యాచురల్గా ఉందో మనం అదే విధంగా పేషెంట్స్లో కూడా న్యాచురల్ రిజల్ట్స్ తీసుకొని రావచ్చు. చాలామంది కేసులో నేను చూసేదంటే 90 డిగ్రీస్లో ప్లాంట్ చేస్తారు, అదర్వైజ్ 70 డిగ్రీస్లో ప్లాంట్ చేస్తారు. హెయిర్ ఇట్లా నుంచినట్టుగా చాలా ఆడ్గా అనిపిస్తుంటుంది. అండ్ మనము మోర్ అంటే 3 హెయిర్ 4 హెయిర్ యూనిట్స్ మనం ఫ్రంట్లో ప్లాంట్ చేసామనుకోండి, విల్ హ్యావ్ డాల్స్ హెయిర్ వ్యూ. అంటే ఏంటంటే హెయిర్ మనకి బొమ్మకు కనుక హెయిర్ ఎలా ఉంటుంది, ఒకటే ఏరియా నుంచి 3-4 హెయిర్స్ వస్తుంటాయి, అట్లా డాల్స్ హెయిర్ వ్యూస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటాయి. సో మనం ఈ రూల్స్ అన్ని ప్రాపర్గా ఫాలో అయితే ఒక పేషెంట్లో మనం ఎప్పుడు నేచురల్ రిజల్ట్స్కి దగ్గరగా తీసుకొని పోవచ్చు చాలా వరకు. సో మ్యాక్సిమం నేచురల్ రిజల్ట్స్ 100% నేచురల్ రిజల్ట్స్ అనేది ఒక పేషెంట్కి మనం ఇవ్వగలం. సో మనకి హెయిర్ యాంగులేషన్ ఎలా ఇంపార్టెంటో నేచురల్ రిజల్ట్స్ కోసం హెయిర్ డైరెక్షన్ కూడా ఎలా ఇంపార్టెంట్. అంటే మనము ఎగ్జిస్టింగ్ ఏరియాలో ఉన్న హెయిర్ని బట్టి ఆ డైరెక్షన్స్లో మనము హెయిర్ అనేది ప్లాంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మనము ఇలాగా ఈ యాంగులేషన్స్లో మనము హెయిర్ అంటే ఎగ్జిస్టింగ్ హెయిర్ ఎలా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో ముందుకు ఉంటుంది. సో ఇదే డైరెక్షన్లో మనం ప్లాంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇట్ షుడ్ బి బిలో 30 డిగ్రీస్. సో మనము ఈ సైడ్స్కి వచ్చేసరికి అంటే మనకి ఈ ఫ్రంటోటెంపల్ ఏరియాకి వచ్చేసరికి ఈ డైరెక్షన్లో మాత్రమే మనం హెయిర్ అనేది ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సి ఉంటుంది. టెంపుల్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఫ్రంటోటెంపల్ యాంగిల్ అండ్ టెంపుల్స్కి వచ్చేసరికి ఈ సైడ్ హెయిర్ ఎక్కడికి ఉంటుంది అంటే మనకి కిందకు ఉంటుందండి. ద యాంగులేషన్ షుడ్ బి బిలో 50 to 10 డిగ్రీస్. సో ఆల్మోస్ట్ ఏంటంటే స్కిన్కి ఆనుకున్నట్టుగా ఉంటుంది యాంగులేషన్. ఈ యాంగులేషన్లో మాత్రమే మనం ఈ డైరెక్షన్లో మాత్రమే మనం ప్లాంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్లాంట్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం ప్రాపర్గా యాంగులేషన్ డైరెక్షన్ మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో న్యాచురల్ రిజల్ట్స్ రీచ్ అవుతాం.